कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्री राधा कृष्णाभ्यां नमः। श्री कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय स्वः। कृष्णं वंदे जगद्गुरुं అర్జునం వందే జగదే కబీరం. మనకి మనుధర్మశాస్త్రం చెప్తోంది. ఏం చెప్తోంది? అసలు వికారాలు ఎన్నున్నాయి మనిషికి? పాపాలు వేటిని బట్టి వస్తాయి? ఏమిటంటే శాస్త్రాలన్నీ చెప్పేది అదే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ ఆరిట్ల వల్ల మనకి మళ్ళీ ఈ యొక్క కర్మల్లో ఇరుక్కుంటాం. నెక్స్ట్ మళ్ళీ జన్మను పొందుతున్నాం. మరి ఇవి చాలా జాగ్రత్తగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విధంగా జాగ్రత్తగా మన కామాన్ని అణుచుకుంటూ మోహాన్ని పిల్లలపైన ఇతరులపైన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకుంటూ వెళ్ళి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మాత్రమే మనకి సేవ్ అవుతాం. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం అని చెప్తోంది శాస్త్రం. సత్సంగత్యే నిస్సంగత్వే సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. అప్పుడు వస్తాయి. అంటే మనము స్వామి వివేకానందుడు, రమణ మహర్షి, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆదిశంకర్లు ఇలా మనము ఇటువంటి సాధువుల యొక్క దర్శన భాగ్యం చేత భాషణం కోటి తీర్థం, వాళ్ళతో మాట్లాడితే కోటి తీర్థాల్లో మనం స్నానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తోంది. వందనం మోక్షదాయకం, నమస్కారాలు చేస్తే మనకి మోక్షానికి హేతు అవుతా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ఉన్నటువంటి కాషాయ బట్టలు వేసిన సాధువులు కానీ, ఈ యొక్క ప్రవచనాలు చెప్పేవాళ్ళు, జ్యోతిషాలు చెప్పేటటువంటి వాళ్ళు వింత పోకళ్ళు, సొంత పైత్యాలు రుద్ది కాళ్ళకు నమస్కారం పెట్టేటప్పుడు ఇలా ముట్టుకోకుండా అనమాట, అవతల వాళ్ళ కాళ్ళు ముట్టుకోకుండా మనం దూరం నుంచి ఇలా పెట్టేవాళ్ళు భక్తులు తయారయ్యారు. ఇంతకుముందు భక్తులు ఏం చేసేవారండి? డైరెక్ట్గా పెట్టేవారు ముట్టుకొని. ఈ పీఠాధిపతులు ముసుగులో ఉన్నటువంటి వీళ్ళు కూడా అదే దగ్గరికి నేను ఒకటి ముట్టుకోను, నేను ఎవరిని ముట్టుకోను, వీడేదో పెద్ద దేవుళ్ళే. సో ఇవన్నీ ఎవడైతే చేస్తాడో వాడు ప్రగతి పదంలో వెళ్ళలేదు. కాబట్టి డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని ఇనపపాదంతో తొక్కేయాల మూఢనమ్మకాలని. అలా కాకుండా మూఢనమ్మకాలను పెంచుతారు ఇప్పుడున్నటువంటి సాధువులు కానీ, ప్రవచనకారులు కానీ, ఆధ్యాత్మిక ముసుగులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. దీన్ని ప్రభాత్ రంజన్ సర్కార్ డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ ఉండదు, ఉండకూడదు, ఉన్నట్లయితే స్పిరిచువల్ అభివృద్ధి ఉండదు అని చెప్పి స్వామి వివేకానందుడు వీళ్ళు తొక్కి పడేశారు. మరి అటువంటి ఈ కామ క్రోధం లోభ మోహ మత్సర్యాలకి విరుగుడు మనకి ఏముంది? మన ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందంటే 4 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ చెప్పబడ్డాయి. ఒకటి వాక్ దండం, దీన్నే అడ్మానిషన్ అంటాం. రెండవది ధిక్ దండం, ఇది సెన్ష్యూర్ అంటాం. ఇకపోతే మూడవది వచ్చేసరికి ధనదండం, పెనాల్టీ, ఫైన్ వేస్తాం, డబ్బులు ఫైన్ లాగా. అలాగే బాధాదండం, ఫిజికల్ పనిష్మెంట్. అంటే మనం చేసినటువంటి తప్పులకన్నిటికి కూడా యమధర్మరాజు మనకి శిక్షలు విధిస్తాడు. ఏ విధంగా ఉంటుంది? గరుడ పురాణం చెప్తోంది. మళ్ళీ దీంట్లో ఏమిటి? అవి 28 రకాలైనటువంటి సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. వాటిల్లో ఈ యొక్క క్రిమి భోజనము, తర్వాత కుంభీపాకము, తమిశ్రాన్ అనేటటువంటిది డార్క్నెస్ లో, తమోగుణం అంటే చీకటి, ఇగ్నోరెన్స్, అలాగా తమిశ్రాన్, తర్వాత శుచిముఖము, ఇక వైతరిణి నది, తర్వాత కాలసూత్రము, అంధకూపము, ఇలా తమిశ్రం, అంధ అంధతంస్త్రం అనేటటువంటిది ఈ రకాలైనటువంటి ఇవన్నమాట శిక్షలు జీవుడికి. అయితే మనకి అందరూ కూడా చూడండి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఏమిటంటే వ్యాపారాలు చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామండి? ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి గరుడ పురాణంలో అబద్ధాలు ఆడటానికి ప్రత్యేకమైనటువంటి అబద్ధాలు ఆడిన వారికి ప్రత్యేకంగా ఒక నరకం ఉంది. ఆ ఫాల్స్ విట్నెస్ ని తర్వాత సాక్రెడ్ ఓట్స్, పవిత్ర, ఒక తల్లి కొడుక్కి, కొడుకు తల్లికి ఓట్ ఇస్తాడు. మహేష్ బాబు సినిమాలో చూపిస్తాడు. ఏంటది మహర్షి సినిమాలో ఏమని వాళ్ళ అమ్మకి భరత్ అనే నేమ్లో ఏమంటాడు? ఓత్ అంటే
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. మాట అంటే విశ్వాసం. ఈజీగా మనం అబద్ధాలు ఆడేసి మనం చేసేస్తున్నాం, ఇప్పుడు ఓతులను బ్రేక్ చేస్తున్నాం. అలా కాకుండా అలాగే చీటింగ్, ఒకరికొకళ్ళకి చీట్ చేసుకొని మోసాలు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది ఇట్ ఈస్ ఎ గ్రేవ్ సిన్ అన్నమాట. దీనికి చాలా భయంకరమైనటువంటి మహాపాపం ఇది. దీనికి పనిష్మెంట్ స్పెసిఫిక్ గా హెల్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ గా నరకాలు ఉన్నాయి. మరి ఇటువంటి పనిష్మెంట్స్ అన్ని కూడా తమిశ్రంలో అనేటటువంటి నరకంలో క్లియర్ గా చెప్పబడింది. అక్కడ మన ఏ నాలుకతో అయితే ఇక్కడ భూలోకంలో అబద్ధాలు చెప్పామో అక్కడ నాలుకని కట్ చేసేస్తారు. మనకు సందేహం రావచ్చు, ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత శరీరం ఉండదు కదండి, మళ్ళీ శరీరాన్ని ఇస్తారు నాయన, సూక్ష్మ శరీరం అను లేకపోతే స్థూల శరీరం అను, ఒక స్పెసిఫిక్ శరీరాన్ని నీకు అక్కడ ఇచ్చి ఈ పనిష్మెంట్స్ అన్ని ఇక్కడ ఎలాగైతే అనుభవిస్తామో అక్కడ కూడా సేమ్ ఒక చాకు తెగితే ఎలా అంత నొప్పి వస్తుందో అక్కడ సేమ్ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ ఈ పనిష్మెంట్స్ వల్ల టంగ్స్ అన్ని ఇక్కడ కట్ చేస్తారు. తర్వాత ఆఫ్టర్ లైఫ్ మళ్ళీ నెక్స్ట్ జన్మ వచ్చిన తర్వాత వాళ్ళని జీవుని విసిరేసి లాగేసి రిప్ చేసేసి అండ్ వైల్డ్ యానిమల్స్ దగ్గర మంచి క్రూర మృగాలు, పులి, తోడేళ్ళు ఇలాంటి వాటిని అన్ని పీకు తినేలాగా ఫౌండ్ టు డ్రింక్ మోల్చన్ ఐరన్, ఇనుముని కాసేసి బాగా మరిగించి నేను ఇలా బొత్తుకులో పడగానే ఏమవుతుంది, చచ్చిపోతాం మనం, కాలిపోతాయి. అంతటి ఇనుముని కాల్చేసి ఇనుముని నోట్లో పోస్తారన్నమాట. సీసాన్ని కాల్చేసిన సీసాన్ని పూర్వీకులు వేసేవారిని మనం బ్రాహ్మణులు, శూద్రులు వేదాలు చదువుతున్నప్పుడు అంత భయంకరంగా ఈ శిక్షలన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే కీ పనిష్మెంట్స్ లయింగ్ అండ్ డిసెప్షన్, మోసాలకి ఆ తర్వాత అబద్ధాలు ఆడేటప్పుడు మనకి ఈ యొక్క శిక్షలు అనేటటువంటి క్లియర్ గా చెప్పబడి ఉన్నాయి. అందులో ఫాల్స్ విట్నెస్, దీనికి ఏం చెప్తారంటే సారమేయ పాకము, అది కుంభీ పాకం ఎలాగో సారమేయ పాకంలో పడేస్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే కోర్టులో అబద్ధాలు చెప్తారో, అబద్ధాలు సాక్ష్యాలు డబ్బులు ఇస్తున్నారు కదానా, లేకపోతే ఫ్రెండ్స్ కదానో, అలాగే ఆర్ బేర్ ఫాల్స్ విట్నెసెస్, ఇక్కడ చుట్టూ పంచాయతీల్లో కానీ బయట అబద్ధాల మాటలు కానీ ఇవన్నీ వీళ్ళని చేసినటువంటి వాళ్ళని చీల్చి అవతల పారేసి టార్న్ అపార్ట్ అండ్ ఈటెన్ బై డాగ్స్ అండ్ వైల్డ్ యానిమల్స్, కుక్కల చేత తోడేళ్ల చేత తినిపిస్తాయి. యమధర్మరాజు ఉన్నాడు అక్కడ మనకి, అన్ని తోలు తీసేయడానికి అందులో డౌటే లేదనమాట. నెక్స్ట్ బ్రోకెన్ ఓట్స్, దీన్ని ఏం చేస్తారంటే ఆయపానము అంటాము. అయపానంలో ఏం చేస్తారు, సాక్రెడ్ ప్రామిసెస్, చాలా పవిత్రమైనటువంటి గురువుకి శిష్యుడు ఇస్తాడు, సాక్రెడ్ తండ్రికి కొడుకు ఇస్తాడు, తల్లికి బిడ్డలు ఇస్తారు. అవి బ్రేక్ కనుక చేసినట్లయితే, అలాగే ఓట్స్ టు డ్రింక్ మాల్టన్ ఐరన్, ఐరన్ మోల్టన్ చేసి కరిగించి ఆ దాంట్లో తాగిపిచ్చేస్తాడు. నెక్స్ట్ బెట్రాయల్ అండ్ చీటింగ్, దీనికి తమిశ్రామ్ అనేటటువంటి నరకంలో పడేస్తారు. దీనికి కూడా ఎవరైతే ఇతరులు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నమ్మకం చేస్తారు, నమ్మక ద్రోహం అంటాం చూసా, నమ్మిన వాళ్ళకి మోసం చేస్తారు, నమ్మక ద్రోహం. అటువంటి వాళ్ళని ఎవరైతే అబద్ధాలు ఆడతారో, మోసాలు చేస్తారో అటువంటి వాళ్ళకి వీళ్ళందరినీ కూడా తాళ్లతో బంధించేసి అండ్ యముని యొక్క భటులు అంతా కూడా వీళ్ళు బ్లీడింగ్ వచ్చేదాకా బాదుతూనే ఉంటారు అండ్ స్పృహ తప్పి పడిపోయేదాకా బాదుతూనే ఉంటారు. ఇవి అలాగే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ప్రత్యేకించి జ్యోతిష పండితులకి, ఆధ్యాత్మికవేత్తలకి, స్వామీజీలకి, పీఠాధిపతులకి, అలాగే దేవుడి పేర్లు చెప్పి ఉండేటటువంటి అందరికీ కూడా ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే ఫాల్స్ స్క్రిప్చర్, వీళ్ళని ఉదంబరంలో పడేస్తాడు. ఉదంబరం అనేటటువంటి నరకం ఉంటుంది. అలాగే ఈ నరకంలో ఏంటంటే మిస్రిప్రజెంటింగ్ సాక్రెడ్ టెక్స్ట్స్, పవిత్ర గ్రంథాలు. ఒక పాస్టర్ నాకు చెప్పాడు, I'm having the right of giving a curse and I'm having the power of giving a curse and withdrawing the curse అన్నాడు. ఎవడరా నీకు ఇచ్చింది అన్నాను. వాడికట శాపాలు పెట్టేసే శక్తి ఉందంట, శాపాలు విత్డ్రేస్ చేసేసే శక్తులు ఉన్నాయంట. ఇప్పుడు కూడా మన పంతులు గారిలో కూడా ఉన్నారు. చూడండి, అబ్జర్వ్ చేయండి, అందరూ భయపెడతారు. ఏంటి, నాకు ఆ శక్తి ఉంది, నేను నిన్ను చేతపడి చేసేస్తా, నేను నీకు పడగొట్టేస్తా అంటే భయం పెట్టి బతకడం అనమాట. ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడ తోసేస్తారంటే, ఎక్కువగా చేతబళ్ళు, ఈ మరుగు మందులు ఇచ్చేటటువంటి వాళ్ళు, ఈ క్షుద్రం ఉంది, తంత్రం చేస్తానంటాడు. తంత్రానికి డెఫినేషన్ తెలియదు వాడికి. తంత్రము అనేటటువంటిది ప్రాక్టికాలిటీ అని అర్థం. అంటే వాడేదో ఇంటి దగ్గర ఏదో కపాల మూలికలు ఉన్నాయి, వాడి దగ్గర కపాలను ఏ బొంగు ఉండదు అనమాట. అవన్నీ పెట్టి ఏదో చేసేస్తారంటే వీళ్ళు భయపడి చచ్చి మీరందరూ కూడా మూర్ఖులైపోయి వెళ్ళడం, చదువుకున్నటువంటి గాడిదలు కూడా వెళ్ళడం, ఇలాగా చేస్తారన్నమాట. అంతేగాని స్వామి వివేకానందుడు, ఆదిశంకర్లు వీళ్ళు చెప్పేది మాత్రం వినరు.
అందువలన ఇవి కాదనమాట. అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ రాముడు దేవుడు కాదు, రాముడు మనిషి, కృష్ణుడు మనిషి, కృష్ణుడు మటన్ తిన్నాడు, చికెన్ తిన్నాడు, కృష్ణుడు చచ్చిపోయాడు 7 రోజులు, ఇటువంటి గ్యాంగ్ అందరినీ కూడా, అలాగే సాయిబాబా దేవుడు కాదు, ఇలా రకరకాలుగా చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా మిస్రిప్రజెంటింగ్ సాక్రెడ్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఫాల్స్ డాక్ట్రైన్స్, అబద్ధపు ఈ డాక్ట్రైన్స్ అని చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా, సూత్రాలు చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా క్రష్ చేసేసి హెవీ ఐరన్ క్లబ్స్ లో అవి పడేసి ఉతుకుతారనమాట. సో అలాగే డిసీట్ ఇన్ బిజినెస్ లోకి వచ్చేసరికి చాలా మంది మోసాలు చేస్తూ ఉంటారు. దీన్ని క్షార భోజనము అనేటటువంటి నరకంలో పడేస్తారు. ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళు చీట్ చేసినందుకు, బిజినెస్ లో అబద్ధాలు ఆడినందుకు, గ్రీడీగా, ఆ దురాశకు అనమాట, రూపాయికి 100 రూపాయలు రావాలని. చూడండి, ఇప్పుడు ఈ మధ్య మంగళికి కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఎందుకు ఇచ్చారు? గ్రీడీ. సో ఇలా అబద్ధాలు చెప్పి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా కరోజివ్ అండ్ ఫిల్తీ సబ్స్టెన్సెస్ ని తినిపిస్తారు. అలాగే ఆఫ్టర్ లైఫ్ ఉంటుంది అండ్ రీఇన్కర్నేషన్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి గ్రహ సంపుటి వల్ల మనందరికీ కూడా హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి దాని గురించి మనకేమవుతాయంటే, ఇప్పుడు ఈ యొక్క బుధుడు మనకి ఈ 2026 సంవత్సరంలో బుధ కుజులు ఇద్దరు కూడా మేషరాశిలోకి, అలాగే శుక్రుడు వచ్చేసరికి మనకి 14 మే తర్వాత మిథున రాశిలోకి, గురుడు ఆల్రెడీ మిథున రాశిలో ఉన్నాడు. అండ్ ఈ యొక్క బుధుడు కూడా మే 29 తర్వాత మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. అందువలన ఈ కాంబినేషన్స్, ఈ కేతు సింహరాశిలో ఉండడం, రాహు కుంభరాశిలో ఉండడం, శని రేవతి నక్షత్రం మారుతున్నాడు మీనరాశిలో ఉండడం, ఈ కారణంగా కొంత మన పాపాలన్నీ కూడా ఈ క్యుములేటివ్ గా తీసుకొని ఈ ఆగామ కర్మ, ప్రారంభ కర్మ ఇవన్నీ కన్సిడర్ చేసి హార్ట్ అటాక్స్ రావడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ హార్ట్ అటాక్ ని మయోకార్డినల్ ఇన్ఫార్క్షన్ అంటాం. సో ఇది ఎప్పుడవుతుందంటే, బ్లడ్ ఫ్లో తగ్గిపోయినా, ఆక్సిజన్ ని మనం హార్ట్ మజిల్ కి దగ్గరగా అంత స్పీడ్ గా తీసుకెళ్ళలేకపోయినా, అలాగే ఈ యొక్క రెడ్యూస్ అయినా కూడా ఈ ఫ్లో ప్రవాహం అనేటటువంటిది కొన్ని బ్లాక్స్ ఏర్పడతాయి. ఆ బ్లాక్స్ ని బుధుడు సూచిస్తాడు. అదే విధంగా యూజువలీ ఆ బ్లడ్ కాట్ వచ్చి ఒక రప్చర్డ్ ప్లాక్యూ దగ్గర మనకి ఏర్పడుతుంది అనమాట. అది కామన్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి. ఇంటెన్స్ చెస్ట్ పెయిన్ అనేటటువంటిది శనిస్తాడు మజిల్స్ దగ్గర, చెస్ట్ పెయిన్, ప్రెషర్ దగ్గర. అండ్ ఈ పెయిన్ అంతా కూడా రేడియేటింగ్ ఆర్మ్స్ దగ్గరికి వచ్చి, భుజాల దగ్గరికి వచ్చి, ఈ జాస్ దగ్గరికి వచ్చి, దంతాల దగ్గరికి, ఈ యొక్క తర్వాత బ్యాక్ దగ్గరికి వచ్చి, అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ తగ్గిపోతుంది, బ్రెత్. ఆ తర్వాత కోల్డ్, మనకి స్వెట్స్ వస్తాయి, చల్లబడిపోయి, ఇదంతా కూడా నాసియా, డిజినెస్, బద్ధకంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. దీన్ని కరోనరీ ఆర్టరీ డిసీజెస్, సిఏడి అంటాము. దీనికి ప్రైమరీ కాజ్ ఏంటంటే, ఈ ప్లాక్యూస్ ఏర్పడినటువంటివన్నీ కూడా ఫార్మ్ ఇన్ ద ఆర్టరీస్ లో ఇవి ఏర్పడతాయి అనమాట. సో దీన్ని గురుడు సూచిస్తున్నాడు. గురుడు, శుక్రుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా సూచించడం జరుగుతుంది. అదేవిధంగా బ్లడ్ క్లాట్ అవుతుంది, ఈ ప్లాక్యూ రప్చర్ అవుతుంది, పగిలిపోయి లేదా గీసుకొని ఏమవుతుందంటే, ఈ క్లాట్ అక్కడ ఏర్పడి దట్ కెన్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ బ్లాక్ చేసేస్తుంది ఆర్టరీని. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే హై కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే స్మోకింగ్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఒబిసిటీ బాగా లావుగా ఉన్నటువంటి వాళ్ళు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా చాలా మంది కూర్చుని కంప్యూటర్ ముందే కదలకుండా కూర్చునేటటువంటి వాళ్ళు, ఈ స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా దీని బారిన ఈ యొక్క ప్లానిటరీ కాంబినేషన్స్ వల్ల పడడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఫ్యామిలీ హిస్టరీ అండ్ అగైన్ ఇంక్రీజింగ్ ఏజ్ పెరుగుతుంది, ఇవి కూడా కౌంట్ అవుతాయి, ఇవి కూడా కాంట్రిబ్యూట్ చెందుతాయి. ఇకపోతే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఇక్కడ శని దీర్ఘకాలికంగా ఇస్తాడు. రేవతి నక్షత్రంలోకి వచ్చాడు, ఏమండి గురుడు 6వ ఇంట్లోకి వచ్చాడు, మాకు లాభాలు వచ్చేస్తాయండి, మేము తీర్చిన అప్పులు తీర్చేస్తామంటే, రండి మీరు నాకు లవర్ వస్తుందా అండి అంటే, మరుగుమంది ఇస్తా రండి అని ఒకడు, మరుగుమంది ఇస్తా అని ఒకడు, డబ్బులు 150 సంవత్సరాలకు వచ్చింది కాంబినేషన్, కోటీశ్వరుడు అయిపోతావు, నేను అలా కోటీశ్వరుడు అయిపోయానని సొల్లు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు. వీళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ స్లోగా చేస్తాడు. ఈ శని రేవతి నక్షత్రంలో మీన రాశిలో ఉన్నప్పుడు హార్ట్ డ్యామేజ్ అనేటటువంటి దానికి గురవడానికి ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ ఏం చేస్తుందంటే, సిగ్నిఫికెంట్ హార్ట్ మజిల్ టిష్యూని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. రెండవది,
ఈ యొక్క హార్ట్ ఫెయిల్యూర్ అనేటటువంటిది కూడా జరుగుతుంది. ఇది పంపింగ్ యాక్టివిటీ తక్కువగా అయిపోయినా రెడ్యూస్ చేసిన దీనికి లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ అనేటటువంటిది చాలా అవసరం. ఇది బుధుడు చేస్తాడు. అలాగే క్రానిక్ కండిషన్ మేనేజ్మెంట్ అనేటటువంటిది మనకి గురుగ్రహం చేస్తుంది. ఇది సర్వైవర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని, డైట్ చేంజ్ చేసుకుని, ఎక్సర్సైజులు చేసుకుంటూ, మందులు తీసుకుంటూ, మెడికేషన్స్ అన్ని తీసుకుంటూ, ఈ బ్లడ్ థిన్నర్స్ లేదా ఆస్పిరిన్లు తీసుకుంటూ ఇవన్నీ కూడా ఇవన్నీ ఫ్యూచర్ ఈవెంట్స్ ని ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ప్లానటరీ కాంబినేషన్ బట్టి ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశి వారిగా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తాను. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి ఒంటరిగా ఉండడము, లేకపోతే ప్రతి పని కూడా నిరాశగా ఉండడము, మనం ఏది చేస్తున్నా సరే సక్సెస్ రావట్లేదని బాధపడము, ఇలాంటివన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ మకర రాశి వారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవి అధికంగా ఉన్నాయి. అందువలన ఈ యొక్క బాధను మనం పోగొట్టుకోవాలా. అందువలన ఈ కోర్టు సమస్యల్లో మీరు కోర్టులకు వేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఆ కేసులు అనేటటువంటివి ముందుకు వెళ్ళడం లేదు, బెంచ్ మీదకి వెళ్ళడం లేదు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కుజగ్రహ ప్రభావం వలన మీ సోదరులందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఆ ఇబ్బంది పెట్టడంలో కూడా ఖర్చు పెట్టించారనుకోండి, మీ చేత ఖర్చు అయిందని బాధ ఉంటుంది, కానీ మా సోదరులకే చేసాంలే అనేటటువంటి సంతృప్తి వస్తుంది. అలాంటి మిక్స్డ్ రిజల్ట్స్ మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి రేట్లకి బాగా పెరిగి ముందుకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక మీ యొక్క పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనకి రవి బుధులు ఇద్దరు కూడా మరి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న కారణంగా పిల్లల నుంచి అనేకమైనటువంటి టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ మగపిల్లలు ఉన్నటువంటి సంతానం ఉన్నటువంటి వాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ పిల్లల యొక్క ప్రవర్తన అవతల వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం వల్ల, అవతల వాళ్ళ ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడం ద్వారా మీకు కొన్ని టెన్షన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఆల్రెడీ లీగల్ బ్యాటిల్స్ లో ఉన్నారు. భార్యాభర్తలు మధ్య కొట్లాట్లు ఇంకా అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు, ఈఎంఐలు అవన్నీ కడుతున్నారు, ఇంకా కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొత్తగా అయినప్పటికీ కూడా ఇంకా కొంచెం గ్రీడీగా వీళ్ళు కొత్త ఇళ్ళని, రెండో ఇళ్ళని వీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా పిల్లల నుంచి అధికమైనటువంటి ప్రెషరు, ఓ పక్క నిరాశ, ఇవన్నీ కూడా చూసి అష్టమ కేతుగ్రహ ప్రభావాల వల్ల ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు పట్టు వదలకుండా మీరంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలంటే ఈ మకర రాశి వారు అని అంటే మకర రాశిలో హార్టికల్చర్, అగ్రికల్చర్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. కిరాణా వ్యాపారాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉన్న కారణంగా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కఠినంగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళ యొక్క మకర రాశి వాళ్ళ యొక్క సోదరులందరూ కూడా ఫుల్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీ నుంచి సహాయం పొంది బాగా డెవలప్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మీకు ఇంకా కూడా కృతజ్ఞత లేకుండా మీకు చెప్పుకోకపోవడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మీకు చెప్పలేదనేటటువంటి బాధ మీకు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి బాధలు ఏమీ పెట్టుకోవద్దు. అలాగే స్త్రీల నుంచి మీకు అనేకమైనటువంటి కష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీల వల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటివి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క బ్లాక్స్ అనేటటువంటి హార్ట్లో బ్లాక్స్ అనేటటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క షష్ఠస్థితిగతుడైనటువంటి గురు, శుక్ర, బుధ గ్రహాలు మే 29 తర్వాత. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు చెస్ట్ పెయిన్ వచ్చినా, ప్రెషర్ ఇలాంటివి అండ్ ఆ పెయిన్ అంతా కూడా రేడియేట్ అయ్యి ఆర్మ్స్ వరకు పెయిన్ అనేటటువంటిది రేడియేట్ అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక దీనికి కంగారు పడకండి. ఇవన్నీ కూడా హార్ట్ మజిల్ టిష్యూ డ్యామేజ్ లేదా డిస్ట్రాయ్ అవడం వల్ల జరిగేటటువంటివి. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తల గ్రహస్థితి మారడం వల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది నరాల మీద, మైండ్ మీద
దీని మీద ఎఫెక్ట్ అనేటటువంటిది చూపిస్తూ ఉంటుంది. నిరాశగా ఉంచడము, నిరాశపరచడము ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజెస్, వెనీరల్ డిసీజెస్ రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఈ యొక్క ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపము, ఆ పార్వతీదేవి యొక్క లోయర్ ఎనర్జీ అయినటువంటి యక్షిణి మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా ఈ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీకు. అలాగే గరిక గడ్డతో ఓం గణేశాయ నమః అంటూ గణపతికి పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.